రాబోయే పార్టీ సభలకు ముందే పెళ్లి జరిపించాలని మా పార్టీ నాయకుడు టీకోయి డిసైడ్ చేశారు. అంతే కదా? అవునవును. అయితే పార్టీ మీటింగ్లు, ఊరేగింపులు అన్ని పెట్టుకుని బిజీగానే ఉంటావు, అంతే కదా? అవునవును. దానికి సిపి పార్టీలో ఉన్నారా? ఆయన కాదు, సిపికి సొంత వాళ్ళని చెప్పుకోవటానికి మేం మాత్రమే ఉన్నాం. అలాగని ఎవరు చెప్పారు? ఇప్పుడు తనకి చాలా మంది చుట్టాలున్నారు. అంతేకాకుండా నేను ఉన్నాను. అమ్మా వెళ్ళి చెప్పు. కృష్ణ, కొంచెం లోపలికి వస్తావా? ఇదో వస్తున్నా. ఇది తనతో ఏదో మాట్లాడుతుందట. సరే మాట్లాడని, ఇప్పుడంతా మామూలే కదా. నేను మాట్లాడాలనుకున్నది ఆయనతో కాదు, కూడా వచ్చిన వాళ్ళు. ఇలా చూడు, ఒక విషయం నేను చెప్పేది విను. సెంబగసేరి పరమేశ్వన్ సార్ కొడుకే అతను. ఇలాంటి ఒక సంబంధం దొరకడమే అదృష్టం. ఏది ఏమైనా నేను మాట్లాడాల్సిందే. పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ నాకు కొన్ని కండిషన్స్ అవి ఉన్నాయి. చెప్పండి. మీతో కాదు, వీళ్లతోటి. తెలుసు కదా, నేను ఒక యాక్టివిస్ట్ని. మేమందరం కమ్యూనిస్టులం. భార్యనయ్యాను కదా అని వంటింట్లోనే పడుకోవడం నా వల్ల కాదు. పడుకోవడానికి అక్కడ చాలా రూమ్లున్నాయిలే. సమాజ సేవ చేయటం వల్ల రాత్రింపవళ్ళు నేను తిరగాల్సి వస్తుంది. ఎప్పుడూ రాత్రుళ్ళు ఆలస్యంగానే ఇంటికొస్తుంటాను. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. రాత్రి లేట్ అవుతుందని చెప్పినప్పుడే అర్థమైంది. తర్వాత పెళ్ళవగానే వెంటనే పిల్లల్ని కనుమనకూడదు. పెళ్ళైన వెంటనే ఎవరు పిల్లల కనేరు. ఈయన ఎవరు? నేను కామ్రేడ్ విక్రమాదిత్యన్, సిపికి స్నేహితుణ్ణే. మీరు పెట్టిన అన్ని డిమాండ్స్కి సిపి ఒప్పుకుంటాడు. కరెక్ట్గా చెప్పానా? ఇందులో ఏదైనా కష్టం ఉంటే చెప్పేసేయండి. కష్టం ఉంది, ఇది అలా వదిలడానికి వీల్లేదు. నాకు ఎటువంటి కష్టం లేదండి. చివరిగా మరో కండిషన్ కూడా ఉంది. అరేరే, ఇంకా కండిషన్స్ ఉన్నాయా? నన్ను పెళ్లి చేసుకునేవాడు మినిమం 10th అయినా పాస్ అయి ఉండాలని నేనెప్పటినుంచో అనుకుంటున్నా. 10th పాస్ అయిన సర్టిఫికేట్తో ఎప్పుడు మీరొస్తే అప్పుడు పెళ్లి చేసేసుకోవచ్చు. చిన్న వయసులోనే నేను పాస్ అవ్వలేదు. దేవుడా! ఏంటమ్మా? సిపి అన్నా, నేను గుర్తులేనా? నేనే సునంద. ఇంతకు ముందు నన్ను చూడ్డానికి వచ్చారు. మీకు పెళ్ళైపోయిందా? లేదు. ఇప్పుడు నాకు డైవర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను సొంత ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటికి దారి తెలుసు కదా, ఫ్రీగా ఉన్నప్పుడు రండి. అమ్మ మంచం మీదే ఉంటుంది. మీరు 10th పాస్ అవ్వాలని నేనే కండిషన్ ఏది పెట్టను. అంతేకాదు, 10th అనేసరికి నాకు విసుగు వస్తుంది అనుకోండి. సరే వస్తాను, రండి పిల్లలు. ఏంటి బంగారం? కొంచెం ట్రై చేసి చూద్దావా? ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ పార్టీ కదా, ఫ్రీగా 3 పిల్లలు కూడా దొరుకుతారు. సర్వీస్లో ఉన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. నీకు తెలుసు కదా, బిఎడ్ చదువుతున్నప్పుడు ఆ సమయంలోనే నాకు ఈ జాబ్ దొరికింది. జాబ్లో జాయిన్ అయినప్పుడు డబ్బు గురించి సోమన్ నాకేమీ చెప్పలేదు. మీకు శ్యామల తెలీదా? తెలుసు. నాతో కాలేజ్లో చదువుకుందే. వీళ్ళ నాన్న మాకు చదువు చెప్పేవారు. ఈయన తన హస్బెండ్ వేణు. అమ్మా, నన్ను చూడటానికి ఇప్పుడు కొందరు వస్తారు. పెళ్లి చూపులు కాదమ్మా, నదిని రక్షించే అసోసియేషన్. మధ్యాహ్నం వాళ్ళు ఇక్కడే భోంచేస్తారు. పనిలోంచి తీసేసినట్టు నోటీస్ ఎప్పుడిచ్చారు? పోయిన వారమే. స్కూల్లో ఉన్న మాస్టర్ గారు అతని భార్యని పోస్టింగ్ తీసుకొద్దామని చూస్తున్నారు. దానికి 5 లక్షలు ఇచ్చినట్టుగా నేను విన్నాను. సిపి, బండిలో గ్యాస్ అయిపోయింది. ఇది తెలిసిన విషయమేగా. తన ఇంటి ముందు రాగానే నీ బండిలో ఉన్న గ్యాస్ మొత్తం పోయేలా ఉంది. ఇప్పుడు కరెక్ట్ చేస్తాను. అనామ్, ఎక్కడికి వెళ్తున్నారు? ఉమాదేవిని ఒకసారి చూడాలి. ఓ, పిల్లని చూడడానికి వెళ్తున్నారు అనుకుంటాను. నాకు తెలిసి ఆ మొబైల్ మాట్లాడుతున్నాడే అతనే పెళ్లి కొడుకు. రే, వాడిని చూస్తుంటే 10th పాస్ అయినట్టు లేడే. ఆ లెటర్ చూసిన తర్వాతే నిన్ను చూడాలని నాకు ఆశ కలిగింది. ఇకపై నువ్వు అనుకుంటేనే ఏదైనా జరుగుతుంది. ధైర్యంగా వెళ్ళు, నీ పని నీకు దొరుకుతుంది. నేనున్నాను కదా. రండి రండి రండి, లోపల కూర్చోండి, వచ్చేస్తాను. తన కోసమే మనం ఇక్కడ నిల్చున్నామని తను అనుకుంటుంది. రేయ్, తిరిగి చూడకరా, త్వరగా స్టార్ట్ చేయరా. స్టార్ట్ అయితే కదా. మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చారా? ఏంటి, మీరు 10th పాస్ అయిపోయారా? అరే, అయ్యో, నేనా మిమ్మల్ని 10th ఫెయిల్ చేశాను. కొంచెం పులుసు మొత్తం వెయ్యండి. అరటి తోటని మీరు ఏం చేశారు? చుట్టూ ఇనుప కంచె వేశాను. చాలాసేపు నుంచి ఇదే అడుగుతున్నారేంటి? ఇనప కంచె కట్టారా? ఎవరబ్బా?
మా నాన్నే కట్టారు. మీ నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చి కాంచి కట్టారు? అది చట్ట ప్రకారం తప్పే. పోలీస్ కేసు అవుతుంది, జైల్లో పడేస్తారు. మీ నాన్నతో చెప్పండి. కుదరదు. అరౌండ్ కుదరదు. ఈ కేసుని నేను చూసుకుంటున్నా కాబట్టి తప్పేది జరగనివ్వను. మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఆయన్ని కాస్త కలవాలి. మీరు వెంటనే వెళ్తే మీకు బస్సు అందుతుంది, త్వరగా వెళ్ళండి. ఆయన కలిస్తే నా గురించి కూడా చెప్పండి. జీప్ ఉందిగా, అందులో వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గంలో ఉన్నారో నరకంలో ఉన్నారో నాకు సరిగ్గా తెలియదు. ఇనువు కంచె వేసింది మన తమ్ముడు గారే. కేసు ముగింపుకు రావడానికి ముందే ఆయన ఎందుకు అలా చేశారని అడుగుతున్నారాయన. కోర్టు మిమ్మల్ని రిసీవర్గా ఎందుకు ఉంచుకుంది అన్నదే ఈయన అడిగే రెండో ప్రశ్న. అల్లాతో చెప్పకూడదు. కోర్టుకి నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ కేసులు 2 చూసుకోమని చెప్పారు. ఇది ఇక్కడే పండిందా? లేదు, ఎక్కడో మొలిచిందనుకుంటా. ఓ ఏంటి సార్? లోపల ఏదైనా మర్చిపోయిందేమోనని అనుమానంగా ఉంది. ఓహో, దాన్ని తీసుకోవడం మీ వల్ల కాదులేండి, మీరు వెళ్ళండి. నేనిప్పుడు ఉంటున్న ప్లేస్కి వెళుతున్నాను. జీపు ఖాళీగానే ఉంది. పెట్టుకోవడానికి వస్తువులున్నాయా? 2 గెలలున్నాయి, కావాలా? గెలలతో నాకేం పని? ఇలా వెళ్తే మీరు గమ్యం చేరుకున్నట్టే, జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు జీపు తీరా. ఏంటయ్యా ఇది? బండి బాన్నట్టు మీ మీసాల్లాగా పైకి లేచింది. గుంటల్లో పడి అట్లా పైకి లేచింది లేడా. ఇది ఎందుకయ్యా మాటికి పైకి లేస్తుంది? వయసు అయిన కొద్దీ బండ్లన్నీ అంతేలేండా, మనం ఏం చేయలేమా. అరే ముందు బండి ఆపి ఆ బ్యానెట్ ముయ్యవయ్యా. అది బ్రేక్ కావాలి కదా, అది లేదు మనకి. బ్రేక్ లేదా? నువ్వే భయపడుకో, ఇది అప్పుడప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మీరు సరిపోతుంది. పక్కనుంటే నాకు ఎలాంటి భయం ఉండదు. నాకు భయంగా ఉంది. ఆ బ్రేక్ ని వెతికి పట్టుకొని బాగా తొక్కండి. మాట్లాడకుండా ఉండవయ్యా, లేదంటే మొహం పగల కొడతా. ఏమైందయ్యా? అయ్యా, దేవుడి దయ వల్ల బండి ఆగి. అర్థమైంది, దిగి వెళ్ళి చూడవయ్యా. జంక్షన్ లో వీళ్ళిద్దరూ ఫ్లెక్స్ చూసేసిన తర్వాత సిటీకి వెళ్ళాలి. నెట్టాల్సి ఉంటుంది. ఎవరు? కదా. నేనా? లేదంటే బండి అదే నెట్టుకుంటుందా? మన ఇద్దరం కలిసి బండిని తోద్దాం, కాస్త దిగండి. నేను ఈ పంచాయతీకి ప్రెసిడెంట్ని కదా. దానికే ఉంది, మన ఇద్దరం కలిసే కదా తోస్తున్నాం, కాస్త అలాంటావా? దిగండి. అయితే సరే. ఏందయ్యా కొత్త విగ్రహం అది? లేదు, ఇతను మా అన్నే. ఎప్పుడు తాగి రోడ్డు మీద పడిపోతుంటాడు కదా. దీన్ని ఒకసారి నెట్టెళ్ళండి అయ్యా. మరి మా అన్న ఆ పక్కన పడుకోబెట్టండి. కొంచెం రెస్ట్ తీసుకోన్నా. రండి తాత, బోర్డు ఎలా ఉంది? ఇది మన తమ్ముడు పనిచేసే స్కూల్లో ఉన్న టీచరే కదా. పెళ్ళం బాగా అందంగానే ఉందరా. ఈయన భార్య లేక తమ్ముడు భార్య? ఏంటి మళ్ళీ పెళ్లి చేసుకున్నారా ఏంటి? ఇది నా భార్య అనే రియాలిటీ షోలో సెమీఫైనల్లో గెలిచిన చంద్రన్ సార్కి, టంగమణి టీచర్కి పంచాయతీ ప్రెసిడెంట్ తంబి సార్ యొక్క అభినందనలు. టంగమణి, మనం ఈ ఫోటో తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి లేడే, మరి వాడి చేయి నీ భుజం మీద ఎలా వచ్చింది? ఈ ప్రెసిడెంట్ ఎప్పుడు చూసినా అంతే, ఎక్కడ పెద్ద పెద్దగా ఉంటుందో అక్కడ చేయబెడతాడు. అందుకే మీకు అసలు బుర్ర లేదు అంటున్నాను. కట్ చేసి అంటించారు, అది కూడా తెలీదా మీకు? రే సతీష్, ఆ? ఇట్రా. ఏంటి? కొంచెం తప్పుకోండి, అయ్యగారు పిలుస్తున్నారు. ఎరా, ఆ? ఈ ఫ్లెక్సీ చూస్తే మరో ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా అనుకోరు. అయితే అలాంటిదేమీ లేదా? ఏం లేదా? నేను ఉందనుకున్నానే. నువ్వు ఏదో ఒకటి ఊహించుకోకు. నేనెప్పుడురా దాని భుజం మీద చెయ్యి వేశాను? కొన్ని రోజుల తర్వాత మీరు చెయ్యి వేస్తారులేండి. అందుకనే నేను ఊహించుకొని ముందుగానే ఫోటో తయారు చేశాను. ఎదవా, నిన్ను పనుంది, నేను వెళ్ళాలి. సన్నాసి పనులు చేశావు. పోరా అవతలకి. ఇలా చూడండి, వీళ్ళిద్దరూ మా స్కూల్ టీచర్స్. ఇద్దరు రియాలిటీ షోకి వెళ్లి ఫ్లాట్ తీసుకురాబోతున్నారు. ఫ్లాట్ ఎలాగా? పార్సల్లో తీసుకొస్తారా? అసలు ఫ్లాట్ నేను చూపిస్తాను నీకు. మీరిద్దరూ వెళ్లి కార్ లో కూర్చోండి, ఇప్పుడే వస్తాను. 2 నెలలుగా మీరందరూ అద్దె ఇవ్వడం మర్చిపోయారు. అది గుర్తు చేయడానికే నేను వచ్చాను. వార్డుని 500 నుండి 2000 చేస్తే మేము నోటులు అచ్చి కొడుతున్నామా ప్రెసిడెంట్? ఆ? అద్దె మరి మీ ఇష్టానికి పెంచితే ఎలాగా? అద్దె మేమే కదా ఇస్తున్నాం. ఏదైతే అందరం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం, అదే కదా మంచిది. నిర్ణయించేశాము. బ్రిటిష్ నాటి ఈ బిల్డింగ్ ని నేను పడగొట్టబోతున్నాను. అదే కేసు జరుగుతుంది కదా, దాన్ని ఎలా పడగొడతారు? అలా అయితే సిపి ఒప్పుకోవాలి కదా. ఆ 50 సంవత్సరాల ముందు కట్టిన బిల్డింగ్ ని పగలగొట్టడానికి కోర్టేమీ అడ్డు రాదు. ఆ తర్వాత జీపీ ఆడేమీ చెయ్యలేడు. ఇది నా ఆస్తి, దానికి కావలసిన డబ్బు నాకు రావాలి. సమస్య చేయకుండా ఇక్కడి నుంచి బయటికి పోవడమే మీకు మంచిది. పెద్ద క్యారం బోర్డు. ఈ ఆట ఆడి మీరు ఒలింపిక్ వెళ్లి కప్పులు గెలుస్తారా ఏంటి? అయితే నువ్వు ఓడిపోయావని ఒప్పుకో. ఎవరు ఓడిపోయారు? కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ గెలుస్తాను. ఆడడం రాదు గానీ పెద్దగా మాట్లాడేస్తున్నావు. ఇలా చూడండి, ఓడడం గెలవడం నా ఇష్టం, తెలుసా? మగవాళ్ళంటే కొంచెం తెలివితే అట్లా ఉండాలా. అది లేకపోవడం వల్లే అడ్డమైన వాళ్ళందరూ నిన్ను తెగ చూసేస్తున్నారు. నా ప్రతిభ ఏంటో మీకు చూపించనా? ఆ. చూపిస్తాను ఆ. చూపిస్తాను మీకు చూపిస్తాను. ఆ? ఇక్కడే ఉన్నారు.
కొన్ని రోజులుగా నేను ఓపిక బట్టి చూస్తూ ఉన్నాను. అవును. కొద్దిగైనా కృతజ్ఞత వద్దా? వద్దు వద్దు అనుకుంటే ముసలిది మరీ తల మీదకి ఎక్కుతుంది. నాకు ఇది కావాలే. ఇన్ని రోజులు ఓపిగ్గా ఓర్చుకుంటాను కదా, నాకు ఇది కావాలి. ఈ రోజు ఏ ఆటలో ఓడిపోయారేంటి? క్యారం బోర్డ్. ఇప్పుడు అదే ఆ విషయం. ఇష్టం లేకపోతే నన్ను మా ఇంట్లో వదిలేసేది, కానీ నా వాటా మాత్రం నాకు రావాలా? ఏ హక్కుతో మీరు ఇవన్నీ అడుగుతున్నారు? నాకు సరైన సమయాన్ని పెళ్లి చేయలేదు, పెంచుకోవడము కుదరలేదు, అందుకు నాకు నష్టపరిహారం చెల్లించాలి. పెళ్లి చేసుకోవడానికి పిల్లలు కనడానికి ఇంకా టైం ఉందిలే. వీడు దేనికి బాధపడుతున్నారు? మేమందరం ఉన్నాం కదా. అబ్బో, మీరిక్కడ క్యారమ్స్ ఆడుకుని గొడవ పడండి. జంక్షన్ లో తంబి బిల్డింగ్ పడగొడుతున్నారు. అప్పుడు మేము రోడ్లోనే ఉండాలి. మీరు నిజంగా ఓడిపోయేది అప్పుడే. ఎవరు బిల్డింగ్ పడగొట్టేది? తమ్ముడా? అదంతా జరగదు. అతను నిర్ణయించుకున్నాడు, ఏదైనా ఫ్రాడ్ చేసి తప్పకుండా పూర్తి చేస్తాడు. బిల్డింగ్ పడగొడితే అది మీకే అవమానం. చూసా కదా, వాళ్ళ అధికారం చేయడం చూసా కదా. ధైర్యం ఉంటే ఆడికి ఎదురుగా వెళ్ళి మాట్లాడు. అది వదిలేసి క్యారం బోర్డులో ఓడిపోయి గుర్రంలా గెంతడం మంచిదేం కాదు. గొడవపడి ఎలాంటి ప్రయోజనం ఉండదు సిపి. ఇక్కడ కావాల్సింది బుద్ధి మాత్రమే. తమ్ముణ్ణి ఆట ఆడించడానికి సరికొత్త మార్గాన్ని నేను డిసైడ్ చేశాను కదా. అదేం దారి? శత్రువులు ఎప్పుడు కూడా ఒకరి మధ్య ఒకరు యుద్ధం చేస్తారు. ఆయుధంతోనో ఆయుధం లేకుండాను. బ్రిటన్కి వ్యతిరేకంగా మా ఆయుధం అహింస, ఇంకా కోఆపరేషన్ లేకపోవడం. కానీ వీళ్ళు ఇక్కడ ఉపయోగించబోయేది ఇంకొక ఆయుధమే. అందరూ ఇక్కడికే వస్తున్నారు, ఇక్కడే విషయం ఉంది. పెంటాని ఏదైనా ఐడియా చేసుంటాడు. సరే చూద్దాం. ఇలా చూడు, ఈ భూతం, దెయ్యం, పిశాచి వీటన్నిటికీ ఎదిరించి నిలబడేదే మా యొక్క పార్టీ. అర్థమైందా? మేము అంతే, మా పార్టీ కూడా అంతే. ఇప్పుడు ఉన్నవాళ్ళలాగా డైరీ చూసి ఇప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నామని చెప్పే వాళ్ళం కాదు మేము. ఈ మూఢనమ్మకాల్ని చాలా రోజుల నుంచి మేము ఎదురిస్తూ వస్తున్నాం. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళడం నా ఇష్టం. మాట్లాడకుండా ఉండాలి, లేదంటే అగ్గి రాసి అంటించేస్తాను. జాగ్రత్త. సిపి, అక్కడ కొంచెం చూడు. ఇదేంటి కదిలిస్తేలా? ఇది మీ శిల్పి మురారి గారి ఐడియానే. ఎక్కడో అడవిలోంచి డైరెక్ట్గా వచ్చేశారు. అవును, వీడేం చేస్తాడు? ఇతను శాపం ఇస్తాడు. సోము గారి ఇంటి ముందుకు వెళ్ళి బాగా శాపాలు ఇస్తాడు. ఎవరింటి ముందుకు వెళ్ళి ఇతను శాపాలు పెట్టినా ఆ ఇంటి ఓనర్కి చాలా కష్టాలు వస్తాయి. పార్టీ వాళ్ళు, సినిమా వాళ్ళు, బిజినెస్ వాళ్ళు ఎవరికైనా ఇంకెవరి మీదైనా కోపంగా ఉంటే ఇతన్ని వాళ్ళ ఇంటి మీదకు వదులుతారు. తర్వాత వాళ్ళ బతుకు అంతే. అన్ని స్టేట్లలో ఇతను చాలా బిజీ బిజినెస్ మ్యాన్. మన స్టేట్లో ఈ మధ్యన కొంచెం బిజీగా అవుతున్నాడు. ఇతను శాపం పెట్టాడంటే తమ్ముడికి లేవడం కూడా వీలు కాదు. కావాలంటే చూడండి. సార్, నా ప్రాణానికి ప్రమాదం, నాకు ప్రొటెక్షన్ కావాలి. వీడు భూమిలోంచి వచ్చాడా? నువ్వే కదా సిపి స్వాతంత్రం? అవును సార్. నువ్వు గనక ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసిందో పోలీస్ టిక్కి నేను బాగా కారం రాసి ఒక్కలాగు లాగుతాను నేను, తెలుసా? వెళ్ళండి. నాకేం తెలీదు. వెళ్ళండి. ఏంటి సార్, వీళ్ళ పంచెలిప్పి అండర్వేర్ తో లాకప్ లో కూర్చోబెట్టలేదు? వచ్చే వాళ్ళందరి రెస్ట్ తీసుకునే చోటు కాదు ఈ పోలీసు లాకప్. మరి నా పోలీస్ ప్రొటెక్షన్? ఫ్రీగా ఎంతో మంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, నాకు కావాల్సింది 2 పోలీసు వాళ్ళే కదా. నాకు లెఫ్ట్ లో ఒకళ్ళు, రైట్ లో ఒకళ్ళు. ప్రెసిడెంట్ బయలుదేరు. అయితే మీరు ప్రొటెక్షన్ ఇవ్వరు? ఇవ్వను. మీరు ఉదయాన్నే వాకింగ్ కి మీ ఆవిడతో వెళ్తారు కదా? అవును, దానికేంటి? బ్రేకే లేని టిప్పర్ లారీలు ఇక్కడ 5-6 తిరుగుతూ ఉన్నాయి. కానీ ఆ బ్రేక్ లేని టిప్పర్ లారీకి మీరు ఎస్ఐ అని తెలియదు కదా. తంబి గారు, ఏంటి సార్?
లెఫ్ట్ రైట్ ప్రొడక్షన్ కావాలని అడిగావు కదా, ఇప్పుడు లెఫ్ట్కి ఇచ్చాను, తర్వాత రైట్కి ఇస్తాను. వెళ్ళవయ్యా. వీడి వల్ల టైం అంతా వీడిని waste చేయమంటారు చేశాడు. వీడు బాగా శాపం పడతాడని వాళ్ళు చెప్పారు. లంచం తీసుకున్న కేసు కోర్టులోనే ఉంది. మ్యాజిస్ట్రేట్ ఉన్న ఇల్లు చూపిస్తే ఇలా 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 తీసుకురండి. ఇక్కడ ఇక్కడ మంచం మీద పడుకోబెట్టండి. అది సర్వీస్ లో ఉండగా చనిపోయిన తండ్రి పోస్ట్ ని అడగడానికి శ్యామలకి అర్హత ఉంది. అలా ఈ స్కూల్లో పనికి చేరిన శ్యామలని 1.5 సంవత్సరాల తర్వాత ఏ కారణం లేకుండా మేనేజ్మెంట్ పని నుంచి తీసేశారు. శ్యామలకి బదులుగా వాళ్ళకి నచ్చిన వారికి ఆ పోస్ట్ ని ఇచ్చారు. శ్యామలని పని నుండి తీసేసిన వాళ్ళు మళ్ళీ శ్యామలకి పని ఇచ్చేంత వరకు ఈ స్ట్రైక్ ఇక్కడ జరుగుతూనే ఉంటుందని గర్వంగా చెప్తున్నాను. ఇదేనా అది? దాని పొగరు చూసావా? నేను వెళ్ళి 2 మాటలు చెప్పుకొస్తాను. వద్దు తంగమని, అది ఆ నంబిసాన్ సార్ కూతురే. అయితే ఏంటి? నేనెవరికి భయపడాల్సిన అవసరం లేదు. డబ్బులు మనవి. ఏదైనా ప్రాబ్లం అనుకో, ఇచ్చిన 5 లక్షలు మనకి తిరిగి రావు. రా వెళ్దాం, లోపలికి రా. శ్యామల టీచర్ నుండి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వు. మేనేజ్మెంట్ నిర్ణయాన్ని మార్చాలి. శ్యామలని మళ్ళీ పనిలో చేర్చుకోవాలి. మేనేజ్మెంట్ నిర్ణయాన్ని మార్చాలి. శ్యామలని మళ్ళీ విధుల్లోకి చేర్చుకోవాలి. మేనేజ్మెంట్ నిర్ణయాన్ని మార్చాలి. శ్యామలని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి. హెల్ప్ ఏమైనా మీకు కావాలంటే చెప్పండి. లెమన్ జ్యూసు, షర్బత్తు ఏదైనా కావాలా? ఎండలో కూర్చొని ఇలా అరుస్తున్నారు కాబట్టి మజ్జిగ తాగితే బాగుంటుంది. మీరు కానివ్వండి. అంతే, మీ పని ఇలా అరిచి అరిచి చావాల్సిందే. చావండి. కొంచెం త్వరగా నడవండి. ఎందుకు ఇలా సిగ్గుపడుతున్నారు? ఇది అవసరమా? ఇంతకుముందు జరిగిన తలుచుకుంటే ఇప్పుడు అవమానంగా ఉందిరా. శత్రువుకి శత్రువు మిత్రుడు. పాత విషయాల్ని మీరు మర్చిపోయారుగా, అదే విధంగా వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. పదండి, త్వరగా రండి. అందరికీ నమస్కారం. కొంచెం పైకి లేవండి. లేవండి. మీరు కూర్చోండి. కూర్చోండి. ఏంటి? ఓకే. సిపి అది అర్థం అవుతోంది. ఇప్పుడేం కావాలి? వీరు మీకు సపోర్ట్ చేయడానికి వచ్చారండి. కొంచెం లేవు. సోమన్ తమ్ముడు ముర్దాబాద్. సోమన్ తమ్ముడు మురుగాబాద్. చెప్పండి. సోమన్ తమ్ముడు మురుగాబాద్. మీకేం కావాలి? అది మీలా చిన్న వయసు అమ్మాయిలు ఎంతో అందంగా ఉంటారు. పైగా మీరు ఎండలో ఉండి కష్టపడుతుంటే నాలాంటి ఒక మంచి మనసున్న వ్యక్తి మీకు సపోర్ట్ చేయాలి కదా. ఏ ఒక్క అమ్మాయి సక్సెస్ కైనా ఖచ్చితంగా వెనకాల మగాడు ఉంటాడు. తర్వాత చాలా బిజీ అయిన స్కెడ్యూల్లో ఈయన ఇక్కడికి వచ్చారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. బాగా చూసుకోవాలి అంటే అది కాదు, కొంచెం కోఆపరేట్ చేశారంటే. నువ్వేమంటున్నావు? నేను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలా? అయ్యో, అదంతా ఈయనకు నచ్చదు. అంతేగా? లేదు, అవును, దీన్ని కొంచెం పెద్ద చేయాలి కదా. ఎవరినైనా పిలవచ్చు. ఆంధ్రజ్యోతి కావాలా, సాక్షి పేపర్ కావాలా? ఒక్కసారి మన పబ్లిసిటీ పీక్ లెవెల్లో ఉంటుంది. ఇతని కూడా కలిపి కొంచెం ప్రమోషన్ వచ్చేలాగా. మీకు నిజంగా చాలా పెద్ద మనసు కాబట్టి ఈయన్ని కష్టపెట్టకండి. అంతే కదా? సరే, ఇక్కడి నుంచి వెళ్ళు. పాపా, న్యూస్ లోకి రావాలంటే అందుకు వేరే దారులు చాలా ఉన్నాయి. ఒకటి ఏదైనా బ్యాంక్ ని కొల్లగొట్టండి, లేదంటే ఎవరినైనా చంపేయండి, లేదా ఎప్పుడూ ఫోటో కనిపిస్తూనే ఉండాలంటే రేప్ కేసే బెస్ట్. అందరూ బాగా చూడండి. ఈ ఇయర్ కి న్యూస్ మేకర్ కాబోయేటటువంటి వ్యక్తి. వెళ్దాం. ఇన్ని మంచి క్వాలిటీస్ మీకు ఎలా వచ్చాయండి? త్వరగా దిగండి. తీసుకోండి. రెడీ. త్వరగా విసిరండి. త్వరగా. ఇప్పుడు రెడీ అవుతుంది. రెడీ అయినట్టేలారా. ఈ ఇంటి పరిసరాల దగ్గరికి వచ్చేసరికి నీ బండి పాడైపోతుంది. ఇంకా ఎన్నిసార్లు రైలాగా చండాలమైన సినిమాకి తీసుకెళ్లి డబ్బులు కూడా ఖర్చు పెట్టావు. ఏదో పెద్ద స్టార్ అంట, ఎగిరి కొడితే గాల్లో 50 మంది అటు ఇటు పడతారు. అలాగని కాదు. నువ్వు నెమ్మదిగా నెట్టుకుంటారా, నేను నడిచి ఇంటికి వెళ్తాను. ఏంట్రా ఏదో చెడు వాసన వస్తుంది? నేను కాదయా. సిపి రేయ్, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. హలో, ఏంటి అన్నా, కొటేషన్ అన్నా, కొటేషన్. కొత్త ఐటమ్, వేస్ట్ ని విసిరి పారేయడం ఎప్పుడు వినలేదా? త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ మొహం కూడా పాడవుతుంది. త్వరగా ప్లేస్ని ఖాళీ చెయ్. స్ట్రైక్ చేస్తారు. సిపి
అయ్యో బండి స్టార్ట్ అయింది. సిపి బండి స్టార్ట్ అయింది, ఎక్కు. ఆగో, వస్తున్నా. ఇప్పుడు చెప్పరా. సిపి మళ్ళీ బండి ఆఫ్ అయిపోతుంది, త్వరగా ఎక్కు. రే వెళ్ళకరా. ఆగో. స్టార్ట్ చేయడం చాలా కష్టం. ఇదిగోండి, దీంతో కూడా బాగా రుద్దండి. దున్నపోతుకు స్నానం చేస్తున్నారు. స్నానం చేయడం అలా ఉంచు. ఒక వారం ఇంట్లోకి రానివ్వను, బయటే పడుకుంటావు, జాగ్రత్త. అవునవును. నా జీవితంలో ఇలాంటి గబ్బుని ఇంతవరకు నేను ఎప్పుడు భరించిందే లేదు. అయ్యయ్యో, దొడ్లోన పోరాటం చేశారు. ఈ వాసన భరించచ్చు, కారణం లేకుండా పిల్లింటికి వెళ్ళి ఎందుకింత కంపు కొట్టుకొని రావాలా? పర్వాలేదు, నేను తట్టుకుంటాను. నాతో పాటు వచ్చిన దొంగ నా కొడుకుని చూడాలిగా. సిపి అన్నా కాస్త వీపు తోమ్మంటారా? ఇలా చూడవే, బయట పని నేను చూసుకుంటాను గానీ లోపల సాంబ్రానేసి పని మాత్రం నువ్వు చూసుకో. పెద్ద వచ్చింది స్నానం చేయిస్తానని. ఇదే ఆ తంబి బిల్డింగ్. ఇదిగో ఇది తాగండి. అరే, ఇవాళ టీ లేదా? ఇది తాగితే చాలు, పరగడుపున ఇది తాగితే ఒంటికి చాలా మంచిది. నీకు కావాల్సిందైతే ఇది తాగితే మటుకు ఏం జరగదు. ఎక్కువ డబ్బుందని చూసే నన్ను ఈ ముసలాడికిచ్చి పెళ్లి చేసి మోసం చేశారు. వయసు అయిపోయిన తర్వాత కూడా పెళ్లి చేస్తే మీ మావయ్యకి ఒక బిడ్డ కూడా పుట్టారు. మీ వల్ల అది కూడా. నేను చేయమంటావు చెప్పు? మంచాన్ని చూసిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది. తంబి గారు ఇక్కడున్నారా? ఏంటి సార్? బాగున్నారా? ఏమయ్యా అది లేవు. ఎలా ఉంది? బాగుందా? బాగుంది. మీరు చేయి కొంచెం ఇవ్వండి. హలో చూడండి, నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత ఎవరి చేతికి ఇప్పటి వరకు బేడీలు వేయలేదు. ఏం చేస్తున్నారు సార్? అరే టెన్షన్ పడకండి, స్టేషన్ లో ఒక్కడనే కూర్చుని బోరు కొడుతుంది. కావాలంటే మనం కూర్చుని పేకాడుకుందాం. రండి. మీరు ఇలా వస్తే అవమానం కదా. మీరు పంచాయతీ ప్రెసిడెంట్ కదా. ఒక డ్రెస్ తీసుకొస్తారా? అలాగే నా అండర్వేర్ కూడా తీసుకురా. ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది. నా జీవితంలో చూసిన మొదటి సంతోషం ఇదే. బంది వలలో చిక్కుకున్నట్టు. చెప్పిన మాట వినండి, వెళ్ళిపోండి. ఇదిగోండి రా, బాగా చూసుకోండి. కొంచెం తప్పండి, నేను కొంచెం లేట్గా వచ్చానంతే. వచ్చావా? నీతో ముఖ్య విషయం ఆ మాట్లాడాలి. ఫోటో నాకు కూడా పంపించండి. కొట్టింది మీరు చూసారా? ఏమైంది సిపి? ఉదయం నుంచి నేను చాలా దిగులుతో ఉన్నానురా. అలాగా? నిన్న నైట్ నువ్వు పారిపోయినందుకు స్నానం చేసి నా చర్మం మండిపోతుంది. ఏమైందిరా? దోవకుట్ట ఎలా ఉంది? నిన్నటికంటే తక్కువే. మనకు మాత్రం తెలిస్తే చాలు. ఒక కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ వ్యక్తే. కాంప్రమైజ్ అవ్వటం వల్ల మాకొచ్చే లాభమేం లేదు. యాక్చువల్లీ చట్ట ప్రకారం తనకి తన జాబ్ దొరకాల్సిందే. నా ఇంటి మీద వేస్ట్ అది వేసినందుకు గాను తనకి శిక్ష పడేలా చేయడం నాకున్న రైట్ సార్. ఒక ఎస్ఐని కాబట్టి నాకు ఎలాంటి అధికారం లేదా? నేను ఒక కాంప్రమైజే కదా అడిగాను. అది కుదరని పని సార్. నాకు ఆ ఉద్యోగం దొరికితే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. శ్యామల, ఇందుకోసమా మనం ఇక్కడికి వచ్చింది? ఐఎమ్ సారీ ఉమ్మా, నాకు నా జాబే ముఖ్యం. అయితే నువ్వే కాంప్రమైజ్ చేసుకో. రామయ్య వెళ్దాం. చాలా బాగుంది. మీ పెళ్ళని పట్టుకుని ఇక్కడే కూర్చున్నారా? తంగమణి పనిస్తానని చెప్పి నా దగ్గర 5 లక్షలు తీసుకుని పెట్టులో జాగ్రత్తగా పెట్టుకుని ఇప్పుడు పని లేదని చెప్తున్నారా? ఇంకో మార్గం లేకే శ్యామలని మళ్ళీ పనికి పిలిచోను. వేరే దారి లేదని కాదు, నమ్మక ద్రోహం చేశారు మీరు నా దగ్గర. అయ్యో, నువ్వు కొంచెం మాట్లాడుకుంటూ ఉండు. మీరు అసలు మాట్లాడకండి. ఇలా చూడు, 24 గంటల్లో నా డబ్బు గాని నాకు తెచ్చి ఇవ్వలేదనుకోండి,
నేను ఉపవాసం చేస్తాను. ఆ పిల్ల చేసినట్టు స్కూల్ ముందేం కాదు, నేరుగా వచ్చి మీ ఇంటి ముందే చేస్తాను. పదండి వెళ్దాం. అసలు ఇప్పుడు ఏం కేసో చెప్పండి. విగ్రహ సమస్య లేక ఆస్తి సమస్య చెప్పండి. యువర్ ఆనర్, ఇది సెలకేసే. నాకు తెలియక అడుగుతాను. కొంతకాలమేమో ఆస్తి గొడవ అంటారు, ఇంకొంతకాలమేమో విగ్రహం గొడవ అంటారు. మీకు ఆస్తి కావాలా, విగ్రహం కావాలా? నాకు రెండూ కావాలి. అవును, ఆస్తి గురించి మాట్లాడారు, అర్థమైంది. వీళ్ళు ఏ విగ్రహం గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడేది నా శిల గురించే. నేను అక్కడ శిలగా మారడానికి కారణం గురించే మాట్లాడుతున్నారు. ఇదిగో, దీన్ని పట్టుకో. ఏయ్, నేను పైల్స్ ఆపరేషన్ కోసం 1 నెల టెంపరవరీగానే నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాను, అది అర్థం చేసుకో. ఆ మధ్యలో నువ్వు చేసిన ఏదో పనులకే పరమేశ్వరునికి శిల్పం చేయాల్సి వచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ శిల్పాన్ని ఈ పంచాయతీలో ఎక్కడా పెట్టనివ్వను నేను. అందువల్ల నీకు ఒక 10 పైసలు కూడా ఆదాయం ఉండదు దాంట్లో. ఈ విగ్రహం చేయడానికి ఆర్డర్ ఇచ్చింది నేను. దాన్ని ఎలాగైనా నేను సాధిస్తాను రా, అర్థమైందా నీకు? ఇదిగో చూడా అయ్యా బాబు మార్కండయ్యా, నువ్వు మన పార్టీలో ఉంటేనే కదా ఇప్పుడు తీసేస్తున్నా. ఇకపై నీ అవసరం ఎవరికయ్యా కావాలి? నీ గురించి ఎవరికి తెలియని విషయాలు నాకు తెలుసు, అర్థమైందా నీకు? ఆ విషయాలు మొత్తం రేపు బయట పెడతాను. రండయ్యా వెళ్దాం. అరే సుకుమారు, నువ్వు వెళ్ళకూడదు. అరే నా మాట విను. అరే, నేను నీ పరిస్థితి చెప్తున్నాను, వెళ్ళకూడదు. మీరు ఎవరు వెళ్ళకూడదే? నీ పని పడతాను. పంచాయతీ డబ్బు మనకు రాలేదు, అందుకని విగ్రహం తయారు చేయడానికి మనం డబ్బులు వసూలు చేసే తీరాలి. అందుకని అధైర్యంతో మనం వెనక్కి అడుగు వేయకూడదు. అదంతా జరిగినట్టే. ఇప్పటికే 4 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు దీనికోసం చేయి చెప్పారంటే ప్రజలంతా కలిసి చేతులు విరిచేస్తారు. ఏదీ లేకుండా విషయం జరుగుతుంది, కానీ మీరు మనసు పెట్టాలంతే. వచ్చే 4 నెలలు కూడా రిసీవర్ దగ్గర నుంచి డబ్బుల్ని 1% మనం తీసుకుందాం, ఏమంటారు? ఈ 4 నెలలు కాస్త అడ్జస్ట్ చేసుకోండి. దానికి జాను అమ్మ. ఎవరు జాను అమ్మా? అందరికంటే మీ నాన్నే కదా గొప్ప. మీ నాన్నగారి సంతోషం కోసం మీరు నేను లేనండి, మీరొక్కరే ఏది ఏమైనా సరే ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ తర్వాత 2 నెలలు సిపి 3 పూటల ఒట్టి గంజే తిన్నాడు. కోపం వచ్చినప్పుడు చేతిలో ఉన్న పచ్చిమిరపకాయని కరుగుతారు. నేనొక శిలగా మారి 2 సంవత్సరాలైంది. బీలును సిమెంటు వేస్ట్ అయింది, సిపి గంజి తాగడం వేస్ట్ అయింది. మనుషుల విషయం అయితే పర్వాలేదు, ఈ విగ్రహం విషయంలో మనం ఎలా తలదూర్చగలం? ఇకపైనే ఈ కథలో ఒక ట్విస్ట్ రాబోతుంది, అదేంటో చూడండి. మీకోసమే తెచ్చా. పైనాపిల్, అరటిపళ్ళు తీసుకొచ్చాం. అంతేకాదు ఇవి మందు కొట్టని ఆర్గానిక్, అన్నీ సిపి స్థలంలోనే పండినవండి. వీటన్నిటికీ కలిపి ఎంత ఇవ్వాలి? అయ్యయ్యో, ఇవన్నీ అమ్ముకోవడం కోసం కాదు, అన్నిటినీ మీకు ఊరికే ఇవ్వడం కోసం వచ్చాం. అలా చూస్తారేంటి? ఇవ్వండి సిపి. ఎందుకిది? తమ్ముణ్ణి ఎదిరించి వచ్చే విజయం చిన్నదేం కాదు, మీ విజయం చాలా పెద్ద విషయం అండి. అందుకే మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ ఇవ్వండి అయ్యా. వెళ్ళిపోయిందంటే అది మాత్రం కాకుండా రేపటి నుంచి ఈయన చేసే విగ్రహం స్ట్రైక్కి మీరు సపోర్ట్ చేస్తానని చెప్పినందుకు నా ధన్యవాదాలండి. ఏ శిల, ఏ స్ట్రైక్, ఎవరెవరు అందులో ఉంటారు? మీరు చెప్పేది ఏంటి అసలు? ఆ స్టాచ్యూ సిపి వాళ్ళ నాన్న పరమేశ్వర్ గారిది. ఎలాంటి వసతులు లేకుండా ఆ శిల ఒక గుడౌన్లో చాలా కష్టపడుతోంది. ఎలాంటి సౌకర్యం లేదని చెప్పారు. అమ్మాయి, రోటీ కపడా మకాన్, దీని గురించి నువ్వు వెళ్ళలేదా? పంచాయతీ ఆఫీసుకు ముందు ఒక విగ్రహం కట్టబోతున్నావు, దాని గురించి పెద్ద పోరాటమే చేయబోతున్నావు. దానికి మీరు ముందుంటే చాలు, అమ్మాయి వెనకాల సిపి ఉంటారు. ఎంత వయసు అసలు? విగ్రహానికి ఇప్పుడు 102 వయసు ఉంటుంది. నేను అడిగింది మీ వయసు ఎంత అని. వచ్చే ఆదివారానికి మా కామ్రేడ్కి 70 ఫినిష్ అవుతోంది. అతను నాకన్నా పెద్దవాడే. వయసు పెరిగిన వాళ్ళకైనా బుద్ధి పెరగాలి కదా. ఈ శిల పెట్టిన తర్వాత మన ఊళ్ళో వాళ్ళందరికీ స్వేచ్ఛ దొరుకుతుంది, అంతే కదా? ఆకలి బాధలేవీ ఉండవు, మంచి రాజకీయ నాయకులొస్తారు, ఆ తర్వాత సమస్య ఉండదు కదా. స్ట్రైక్ అనేది టైంపాస్ కి చేసేది కాదు, దాన్ని మీలాంటి వాళ్ళెవ్వరూ అస్సలు చేయలేరు. నాకు చాలా పనులున్నాయి, నా టైం వేస్ట్ చేయకండి. డబ్బులు తీసుకుంటే వీటిని నేను తీసుకుంటా, లేదంటే మీరే తీసుకువెళ్ళండి. సిపి, ఒక అమ్మాయి ఇంత పొగరుగా మాట్లాడి వెళ్తోంది, మీరేమీ మాట్లాడడం లేదు. కనీసం ఒక పంచ్ డైలాగైనా చెప్పండి. విగ్రహం లాగా అక్కడే నుంచో. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే నువ్వు నీ తండ్రి కలిసి ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారా? అసలు ఈ 10th ఎవడు కనిపెట్టాడ్రా బాబు? 10th పాస్ కాకుండా ఎంతో మంది గొప్ప స్థాయికి రాలేదా? కాపీ కొట్టలేదు కాబట్టి వాళ్ళు పాస్ అవ్వలేదు, నేను పాస్ అవ్వలేదు. అమ్మాయిలా ఉండాలి, మగాడి మేసం తీసుకుని అంటించుకోకూడదు. స్ట్రైక్ ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను, దాన్ని చూడటానికి నువ్వు వస్తావు, రాకపోతే రప్పిస్తాను. వెంటనే ఒక పంచ్ డైలాగ్ కూడా కొట్టండి. ఏయ్, మగాడితో ఆడుకుంటే ఇంటర్వెల్ లేకుండా కంటావు, ఆలోచించుకో. సిపి, పూల చెండు. మనం వచ్చినప్పుడు నా దగ్గర ఏదో ఒకటి ఉండాలిగా, ఉండనివ్వు.
ఏమైంది? అయ్యా ఇంకా సిపి నువ్వు రాలేదు. ప్రారంభించు, సిపి వస్తారు. కానీ ప్రియమైన ఊరి ప్రజల్లారా, పరమేశ్వరన్ సార్ విగ్రహం పెట్టడానికి ఇక్కడ పెద్ద పోరాటం జరగబోతుంది. ఈ పోరాటంలో పరమేశ్వరన్ సార్ ముద్దు బిడ్డ, ఈ ఊరు ముద్దు బిడ్డ సిపి అయ్య గారు జరిపే ఈ పోరాటాన్ని మీ అందరూ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఉదయం 10 దగ్గర నుంచి సాయంత్రం 5 వరకు కళ్ళు మోయకుండా నోరు మెదపకుండా సిపి గారు అక్కడే నుంచుంటారు. అదే పోరాటం. అంతేకాకుండా ఇంకా ఈ పోరాటాన్ని మనం రండి, ఏంటి చూస్తున్నారు? దిగండి, ముందు దిగండి. ప్రపంచంలో సులభంగా చేసే పోరాటాలు చాలా ఉన్నాయి కదరా. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను అలాగే నుంచుని ఉండలేనురా. ఏదో ఒకటి తినాలిగా. దాహం వేస్తే నీళ్లు తాగాలి కదా. టాయిలెట్కి వెళ్ళక్కర్లేదా? దాహం వేసి నీళ్లు తాగితేనే కదా మనం యూరిన్కి వెళ్తాం. అసలు మనం నీళ్లు తాగంగా. ముందు మీరు ఎన్నో పోరాటాలు చూసుంటారు. పరిగెడతారు, కూర్చుంటారు, నిద్రపోతారు. ఇలాంటివి ఎన్నో. ముద్దులు పెట్టే పోరాటం లా ఉంది. పెద్దాయన చెప్పినట్టు ఈ పోరాటం కాస్త విచిత్రంగా ఉంటుంది. ఈ పోరాటానికి మన సిపినే నాయకుడు. వినండి ప్రజలు, అటు ఇటు కదలకుండా ఇతను ఇక్కడే ఉంటారని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అది కూడా ఎంతో గర్వంగా. ఈ పోరాటాన్ని నేను ఇప్పుడు ప్రారంభిస్తాను. మొదలు పెట్టండి. నువ్వు వైద్యరా, ధైర్యంగా వెళ్ళండి. అవును, విగ్రహాన్ని అక్కడ ఎందుకు ముందుకు పెట్టాలి? ఈ సిపిఐ ఆ స్కూల్ ముందు నిలబడితే సరిపోతుంది కదా. ఏమైందయ్యా? ఏమైందా? బండిలో క్లచ్ పోయింది, బ్రేక్ కూడా పోయింది. అరే అడ్డం తప్పుకోండి, బండికి బ్రేకులు లేవు. డబ్బా కారు తీసుకొచ్చి నడుపంటే ఏం చేయాలి ఇప్పుడు? ఒకటి చేసి బండిని ఆపవయ్యా. బండి ఆపాలంటే నేను ఏమన్నా భీముండా? ఆగవయ్యా, ఏదన్నా చెట్టు చూసుకో. కనిపిస్తుందిగా పంచాయతీ ఆఫీస్, అక్కడికి వెళ్ళు. అయ్యో, సిపిని కారు గుద్దేసింది. అయ్యో ఎక్కించండి, మెల్లగా మెల్లగా. హలో సిపి. హలో, సిపికి ఏమైంది? టౌన్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. శశిగాడి బామర్ కూడా అక్కడే అడ్మిట్ చేశారు. ఫోన్ చేసి కనుక్కుంటానుండు. హలో, ఏమైంది? ఇంకా జరగడానికి రేయ్, నువ్వు మనిషిని చూసావా? అదేంటి అలా అడుగుతున్నావు? నా ముందు పడుకోబెట్టి తీసుకెళ్తుంటే అయిపోతురా, మొత్తం అయిపోయింది. అంతా అయిపోయింది. చచ్చిపోయాడా? సిపి, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? నువ్వంటే మా అందరికీ ఎంతో ఇష్టం. మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావే. ఇది న్యాయమా? మమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? అక్కడే పెట్టు. సతీష్, ఆ గడ్డి నరకొద్దు. ఒక మనిషిని కాల్చేంత వరకు చాలు, మిగతా అంతా అలాగే ఉండి ఎదగని. బాగా కాచే చెట్టు. అలా అయితే ఈ రోజే నా పని అయిపోయింది. సిపి పని అయిపోతుంది, నీ పని కూడా అయిపోతుంది కదా. వివరంగా చెప్పాలంటే సిపి స్వతంత్రం చనిపోయినందువల్ల ఇక ప్రాబ్లం మనకి లేదు. అరే, మరైతే ఆ పని నేను మనిషి. చెప్పేది విను. వాణ్ణి కాల్చిన వెంటనే నీ ఇంటికి మారిపోతాను. అందులో ఏముందండి, ఇక మీదట ఆ ఇల్లైనా ఈ ఇల్లైనా అన్ని మీవే కదా. చట్ట ప్రకారం నా మావయ్య చనిపోయేటప్పుడే వాడిని మెడబట్టి గెంటేయాల్సింది. నేనేదో ఆ రోజున జాలి తెలిసాను, వాడు బతికిపోయాడు. ఇక పైన నా మావ చైర్లో ఈ ఇంట్లో ఇక్కడ ఇలా కూర్చొని ఇలా ఎత్తి మరీ కూర్చోవాలి. బాడీ వచ్చేసినట్టు ఉంది. బాడీ ఆటోలో తీసుకొస్తున్నారా?